మిత్రమా, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్యలు ఏంటో తెలుసా? విపరీతమైన ఆలోచనలు, చిన్న చిన్న సమస్యలకి ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, ఎంత కష్టపడుతున్నా సక్సెస్ కాలేకపోతున్నామని నిరాశ. ఏదైనా సమస్య అంటూ వస్తే సైకాలజిస్టుల దగ్గరికి పోవడము, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ లాంటివి చదవడము, లేక గూగుల్ చాట్‌జీపీటీలో పరిష్కారాల కోసం వెతకడము చేస్తూ ఉంటాం. కానీ మిత్రమా, మనిషి జీవితంలో ఎదుర్కొనే ఎన్నో మానసిక సంఘర్షణలకు సంబంధించిన సమాధానాలు ఒక పుస్తకంలో పొందుపరచబడ్డాయి. అంటే ప్రస్తుతం మనిషి ఎదుర్కొన్న సమస్యలకు మహాభారత కాలంలోనే సమాధానాలు చెప్పబడ్డాయి. వాటిని మనం భగవద్గీత చదవడంతో పాటు అర్థం చేసుకుంటూ జీవితానికి అనునయించుకుంటే మన మానసిక సంఘర్షణకు సమాధానం అందులోనే దొరుకుతాయి. ఈ రోజుల్లో సగటు మనిషి ఎదుర్కొన్న ప్రతి సమస్యకు సమాధానాన్ని మహాభారత కాలంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. వేల సంవత్సరాల క్రితమే మనిషి ఎదుర్కొంటున్న సమస్యలకు, సంఘర్షణలకు సంబంధించిన సమాధానాలు పొందుపరచబడ్డ గ్రంథమే శ్రీమద్ భగవద్గీత. ఒక మనిషి యుద్ధ భూమిలో నిలబడి తన వాళ్ళను చూసి వాళ్ళని చంపుకోలేక నేనేం చేయాలి అన్న అయోమయంలో నుంచి పుట్టిందే భగవద్గీత. అందుకే ఈ రోజు నుంచి భగవద్గీతను ఒక పుస్తకంలా కాకుండా మన జీవితానికి ఒక గైడ్లా అర్థం చేసుకునే ప్రయత్నం మొదలెడదాం. చాలామంది భగవద్గీత అంటే వృద్ధాప్యంలో చదువుకునే ఒక గ్రంథమనో, లేక ప్రత్యేకంగా ఒక మతానికి సంబంధించిన గ్రంథమనో అనుకుంటారు. కానీ భగవద్గీతను లోతుగా చూస్తే పూజించడానికి ఉపయోగపడే పుస్తకంలా కాదు. మనిషి జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, కష్టాలు వచ్చినప్పుడు ఎలా నిలబడాలి, మనసును ఎలా నియంత్రించాలి, మన బాధ్యతలను ఎలా నిర్వర్తించాలి, విజయాన్ని ఓటమిని ఎలా స్వీకరించాలి లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పే జ్ఞానం. ఒక స్టూడెంట్కి ఎగ్జామ్ టెన్షన్లో ప్రశాంతంగా ఉండడానికి కావాల్సిన ఆలోచనలు ఇందులో ఉంటాయి. ఒక ఉద్యోగికి ఆఫీస్ ప్రెజర్ను, కెరీర్ సమస్యలు ఎదుర్కోవడానికి ఉపయోగపడే పాఠాలు ఇందులో ఉంటాయి. ఒక బిజినెస్ మ్యాన్కి బాధ్యత, నిర్ణయాలు, నాయకత్వం గురించిన జ్ఞానం ఇందులో ఉంది. జీవితంలో ఏదైనా కోల్పోయి ఇక నా వల్ల కాదు అని అనుకునే వ్యక్తికి మళ్ళీ నిలబడే ధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సహించే ఆలోచనలు ఇందులో ఉంటాయి. అందుకే మిత్రమా, భగవద్గీతను కేవలం ఒక పాత గ్రంథంగా చూడకండి. మనిషి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక జ్ఞాన సంపదగా చూడండి. ఒక విషయం ఆలోచించు మిత్రమా, భగవద్గీత ఎక్కడ మొదలైంది? కురుక్షేత్రంలో. అక్కడ యుద్ధం జరగబోతుంది. కౌరవులు, పాండవులు వారి వారి సైన్యాలతో సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ సమయంలో మహాయోధుడు అర్జునుడి పరిస్థితి ఏంటి? ఎదురుగా ఉన్న తన వాళ్ళని చూస్తాడు. బంధువులు, స్నేహితులు, వాళ్ళతోనే యుద్ధం చేయాల్సి వస్తుందని అనుకోగానే అతని చేతిలో వణికి గాంధీవం చేజారిపోయింది. కృష్ణ, ఈ యుద్ధాన్ని నేను చేయలేను అని చెప్పేసి కృష్ణుడితో అని కుంగిపోయాడు. ఇక్కడే భగవద్గీత మొదలవుతుంది. మిత్రమా, అర్జునుడి పరిస్థితిని ఒక్కసారి మన జీవితానికి పోల్చి చూడు. ఈరోజు మన కురుక్షేత్రం ఎక్కడుంది? ఆఫీస్లో ఉండొచ్చు, కెరీర్లో ఉండొచ్చు, కుటుంబంలో ఉండొచ్చు, మన ఆర్థిక పరిస్థితిలో ఉండొచ్చు, లేదంటే సొంత మనసులోనే ఉండొచ్చు. మనకు కూడా ఎన్నోసార్లు నా వల్ల కాదు, నేను గెలవలేను, ఇంత పెద్ద సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచనలు వస్తాయి. అర్జునుడికి కురుక్షేత్రం బయట ఉంది, మనకి మాత్రం చాలాసార్లు మన లోపలే ఉంటుంది. అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాటలు అర్జునుడికి మాత్రమే కాదు, మన నిత్య జీవితంలో ఆయా సందర్భానుసారం ప్రతి ఒక్కరూ వారి జీవితంలో యుద్ధాలను గెలవడానికి ఉపయోగపడే జ్ఞానం. అందుకే మిత్రమా, ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్న ఈ సిరీస్లో కేవలం శ్లోకాలు చదివి అర్థాలు చెప్పుకుని వెళ్ళిపోం. ప్రతి శ్లోకం వెనుక ఉన్న జీవిత పాఠాన్ని మన రోజువారి జీవితానికి కనెక్ట్ చేసుకుంటూ అర్థం చేసుకుందాం. ఉదాహరణకి, మనతో ఉంటూ మన చెడు కోరుకునే వారిని ఏం చేయాలి, ఆఫీస్ పాలిటిక్స్ని ఎలా తట్టుకోవాలి, లో ఆస్పిరేషన్, ఇతరులను చూసి మనల్ని మనం తక్కువగా ఎందుకు చూసుకుంటున్నాం, అండ్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఎలా నిలబడాలి, చిన్న చిన్న సమస్యలకే మనం చేసే ఓవర్ థింకింగ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, పని మొదలు పెట్టకముందే ఫలితాన్ని ఆలోచించుకుని పని ఆపేసే ఆ లక్షణాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు భగవద్గీతలోని జ్ఞానాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో ఈ సిరీస్లో తెలుసుకుందాం. కఠినమైన సంస్కృత పదాలతోనో లేక పెద్ద పెద్ద ఉపన్యాసాలతోనో కాదు, చాలా సింపుల్గా రోజువారీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను చర్చించుకుని వాటికి సమాధానాలను మనం భగవద్గీతని తీసుకుందాం. మిత్రమా, మన జీవితంలో సమస్యలు రావడం మాత్రం ఆగిపోవు, కానీ ఆ సమస్యలను మనం ఎలా ఎదుర్కోవాలో భగవద్గీత నుంచి మనం నేర్చుకోవచ్చు. కురుక్షేత్రంలో అర్జునుడికి ఎదురైన సంఘర్షణ వేల సంవత్సరాల క్రితం తర్వాత కూడా మనకెందుకు ఎదురవుతుంది? ఎందుకంటే సంవత్సరాలు మారినా, యుగాలు మారినా మనిషి మనసు మాత్రం అలాగే ఉంది. భయము, కోపము, అహంకారం, అసూయ, ఆందోళన, విజయం కోసం తపన, ఓటమి, భయం, ఇవన్నీ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అందుకే భగవద్గీతను చదవడం మాత్రమే కాదు, అందులోని పాఠాలను మన జీవితంలో ఆచరించడం నేర్చుకుందాం. ఈ సరికొత్త ప్రయాణంలో నాతో కలిసి నడవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తెలుగు రైటింగ్స్.
మన నిత్య జీవిత సమస్యలు భగవద్గీత సమాధానాలు సిరీస్ను ఫాలో అయ్యి ప్రతి ఎపిసోడ్లో ఒక శ్లోకం, ఒక జీవిత సమస్య, ఆ సమస్యకు గీత చూపించే ఆలోచన. జీవితంలోని సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఇదే అని నేను చెప్పను, కానీ పరిష్కారాన్ని వెతకడానికి సరైన ఆలోచనను మాత్రం భగవద్గీత మనకిస్తుంది. మేబీ నేను స్టార్ట్ చేయబోయే ఈ సిరీస్లో మీకు కూడా ఉన్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకవచ్చు. ఇక రాబోయే ఎపిసోడ్ నుంచి భగవద్గీతలోని ఒక్కొక్క శ్లోకం నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసుకుందాం. మనతో పాటు మన వాళ్ళు కూడా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతవరకు జై శ్రీకృష్ణ.